శాంతి. 15/7/2026. మధురమైన పిల్లలు, యోగ బలము ద్వారానే ఆత్మ యొక్క తుప్పు వదులుతుంది. అందుకే యోగంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకండి. ప్రశ్న: తండ్రి పిల్లలకు అనంతమైన వారసత్వాన్ని తీసుకునేందుకు ఏ యుక్తిని తెలియచేస్తున్నారు? అందులో మాయ నలువైపుల నుండి విఘ్నాలు కలిగిస్తుంది. జవాబు: బాబా తెలియచేసిన యుక్తి ఏమిటంటే, పిల్లలు, బ్రహ్మకుమార కుమారులైన మీరు ఒక్క తండ్రి పిల్లలు, పరస్పరము సోదర సోదరీలు. మీరెప్పుడు వికారీ చేష్టలు చేయకూడదు. సోదరీ సోదరులు వికారాల్లోకి వెళ్ళకూడదు. మీరు శివబాబా మతంపై నడుస్తూ అనంతమైన వారసత్వాన్ని తీసుకోవాలి. కానీ మాయ తక్కువైందేమీ కాదు. ఈ విషయంలోనే నలువైపుల నుండి విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. మేము సోదరీ సోదరులము, ఒక్క తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అన్నదే మర్చిపోతారు. పాట: మిమ్మల్ని పొంది మేము అన్నీ పొందాము. ఓం శాంతి. పాటలోని ఒక్క మాట సరిపోతుంది. అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుందని, ఇంకా అది కల్పకల్పము లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. అనంతమైన వారసత్వం తప్పకుండా భారత్కి లభించిందని కూడా పిల్లలకి తెలుసు. ఇప్పుడు ఆ వారసత్వం లేదు, అది మళ్ళీ ఇప్పుడు లభిస్తుంది. ఇప్పుడైతే స్వర్గ వారసత్వం లేదని, రావణుడి ద్వారా నరకం యొక్క శాపం లభిస్తూ ఉందని మీరు చూస్తున్నారు. శాపం వల్ల మనుషులు దుఃఖితులవుతారు. వరమోనగా వారసత్వం ద్వారా సుఖపడతారు. శివబాబా అనంతమైన నిరాకార తండ్రి అని, మరియు ప్రజాపిత బ్రహ్మ అనంతమైన సాకార తండ్రి అని ఇప్పుడు బ్రాహ్మణులైన మీకు తెలుసు. ప్రజాపిత బ్రహ్మ తప్ప ఇంకెవ్వరూ అనంతమైన సాకార తండ్రిగా అవ్వలేరు. గాంధీని కూడా బాపూజీ అని అనేవారు. కానీ నియమానుసారంగా మొత్తం మనుషుల సృష్టికైతే వారు బాపూజీ అవ్వలేరు. మొత్తం నిరాకారి ప్రపంచానికి బాపూజీ శివుడు. మొత్తం నిరాకారి ప్రపంచానికి బాపూజీ శివుడు. మనము శివబాబాకు చెందిన వారిగా అయ్యామని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. వారసత్వాన్ని ఇచ్చేందుకే శివబాబా వచ్చి మనల్ని తమ వారిగా చేసుకున్నారు. వారసత్వం ఇవ్వడానికే బాబా వచ్చారు, వచ్చి మనల్ని తమ వారిగా చేసుకున్నారు. మధుబన్కు దేనికోసం వస్తారు? శివబాబాను కలిసేందుకని వస్తారు. కానీ వారు నిరాకారుడు. కేవలం శివబాబా అని అంటే అర్థం చేసుకోరు. అందుకే బాప్ దాదా అని అంటారు. శివబాబా మరియు బ్రహ్మదాదా అన్నయ్య. దాదా వేరు, తండ్రి వేరు, ఇద్దరు పేర్లు వేరు. ఆ నిరాకారుడు అందరికీ తండ్రి కూడా, అందరికీ తాతగారు కూడా. పిల్లలందరికీ బాప్దాదా నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి అందరికీ వారసత్వం లభిస్తుంది. ఆ తండ్రియే అందరికీ దుఃఖహర్త, సుఖకర్త. సత్యుగంలో మనుషులెవ్వరూ దుఃఖితులుగా అవ్వలేరు. దాని పేరే స్వర్గం. వారు స్వర్గాన్ని స్థాపన చేసే గాడ్ ఫాదర్. భారత్ అన్నింటికన్నా పురాతనమైనది. అంటే తప్పకుండా ఇంతకుముందు అన్నింటికన్నా కొత్తదిగా ఉండేది. అందుకే కదా ఇప్పుడు అన్నిటికన్నా పాతదిగా అయ్యింది. సత్యుగము, కలియుగము అని భారత్నే అంటారు. తప్పకుండా భారత్ స్వర్గంగా ఉండేది. ఈ లక్ష్మీనారాయణలు రాజ్యం చేసేవారు. ఈ విషయము మీ బుద్ధిలో ఉంది. ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్తే వెంటనే ఈ విషయాలన్నీ బుద్ధిలోకి వస్తాయి. వీరికి ఈ వారసత్వం ఎలా లభించింది, వీరు పూజ్యులుగా ఎలా అయ్యారు, ఎప్పుడు రాజ్యం చేశారు, ఎవరి ద్వారా రాజ్యాన్ని పొందారు, ఇదంతా బుద్ధిలోకి వస్తుంది. ఇంతకుముందు లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్ళేవారు, మాలను తిప్పేవారు. కానీ వారి కర్తవ్యం గురించి ఏమీ తెలిసేది కాదు. ఇప్పుడు ఈ విషయం కేవలం మీ బుద్ధిలో ఉంది. అది కూడా నెంబర్ వారుగా ఉంది.
ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్ళి నిలబడితే హర్షితులవుతారు. వారు ఈ ప్రాలబ్ధాన్ని ఎలా పొందారు అనేది బుద్ధిలో ఉంది. సంగమ యుగంలోనే పొందారు. ఎందుకంటే సంగమ యుగంలోనే పాత ప్రపంచం పరివర్తన అవ్వనున్నది. సంగమ యుగంలోనే తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పించారు. అనేక జన్మల అంతిమ జన్మలో తప్పకుండా వీరే బ్రహ్మగా ఉండేవారని కూడా మీకు తెలుసు. అనేక జన్మల అంతిమ జన్మలో తప్పకుండా ఈ బ్రహ్మ తండ్రి బ్రహ్మగా ఉండేవారు. ఈ విషయం మీకే తెలుసు. బ్రహ్మ ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన జరుగుతుంది. వాస్తవానికి లక్ష్మీనారాయణలే మునుపటి జన్మలో బ్రహ్మ సరస్వతులుగా ఉండేవారని మీకు తెలుసు. బ్రహ్మతో పాటు బ్రాహ్మణీలు కూడా కావాలి. సత్యుగంలో లక్ష్మీనారాయణ రాజధాని ఉండేది కదా. తప్పకుండా ప్రజాపిత కూడా ఉంటారు. ఇప్పుడు మనము పురుషార్థం చేస్తున్నామని మీకు తెలుసు. ఎవరైతే కల్పకృతం పురుషార్థం చేశారో వారిని మనము సాక్షిగా చూస్తుంటాము. ఒకటేమో రాజుల వంశం, రెండవది ప్రజల వంశం. ప్రజల్లో కూడా కొందరు చాలా షౌకారులుగా ఉంటారు, కొందరు తక్కువ షౌకారులుగా ఉంటారు. రాజుల్లో కూడా కొందరు చాలా షౌకారులుగా, కొందరు తక్కువ షౌకారులుగా ఉంటారు. మీరు లక్ష్మీనారాయణ మందిరానికి వెళ్ళి వీరు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు అనేది ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఇప్పుడు మళ్ళీ వారే తమ రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. రాజధాని స్థాపన అవుతోంది. ఇది ఎంత సహజము. అంబ ఎవరు అనేది కూడా తెలియదు. వీరు జగదంబ అని మీరు అంటారు. కల్పకృతం కూడా జగదంబ జగత్పిత ఉండేవారు. మనము వారి పిల్లలుగా ఉండేవారము. సంగమయుగంలో బాబా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. జగదంబాకు పిల్లలుగా కూడా అనేక మంది ఉన్నారు. కానీ ఇంతమందినైతే ఇక్కడ కూర్చోబెట్టలేరు. ఇప్పుడు మీకు జ్ఞానం యొక్క 3వ నేత్రం లభించింది. జ్ఞానం యొక్క 3వ నేత్రం. తండ్రి జ్ఞానసాగరుడు కనుక తప్పకుండా పిల్లలకు జ్ఞానాన్ని ఇస్తారు. వారిని మనిషి అని కానీ దేవత అని కానీ అనడం జరగదు. వారిని పరమాత్మ అనే అనడం జరుగుతుంది. మీరు ఎవరి మందిరానికి వెళ్ళినా వారి జీవిత చరిత్రను చెప్పగలరు. రాముని గురించి కూడా మీరు అర్థం చేయించగలరు. చంద్రవంశం ఇప్పుడు స్థాపన అవుతోంది. బ్రహ్మ ద్వారా బ్రాహ్మణుల ధర్మం కూడా స్థాపన అవుతుంది. బ్రహ్మ పేరు ఎంత ప్రసిద్ధమైనది. బ్రహ్మ ద్వారా తండ్రి బ్రాహ్మణులను రచిస్తారు. మీరు బ్రహ్మకుమార కుమారులుగా అవ్వడం వల్ల మీకు తెలుసు మేము ఒక్క తండ్రి పిల్లలం. విశ్వంలో ఉన్న ప్రతి ఆత్మ ఒక్క తండ్రి బిడ్డనే. పరస్పరంలో సోదరి సోదరులం కనుక మేము వికారీ చేష్టలు చెయ్యలేము. సోదరి సోదరులు వికారాల్లోకి వెళ్ళలేరు. తండ్రి ఈ యుక్తిని రచించారు. డ్రామానుసారంగా నీవు కూడా బ్రహ్మకుమార్, నేను కూడా బ్రహ్మకుమారి. వాస్తవానికి ప్రపంచంలోని వారందరూ బీకేలు. కానీ ఎవరికీ ఈ విషయం తెలియదు. వాస్తవానికి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బ్రహ్మకుమార్ బ్రహ్మకుమారి. కానీ ఈ విషయం వాస్తవంగా ఎవ్వరికీ తెలియదు. మనము శివబాబా మతాన్ని అనుసరిస్తూ అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటాం. తండ్రి అనంతం, తీసుకునే వారసత్వం కూడా అనంతమే కదా. మాయ కూడా తక్కువైందేమీ కాదు. నలువైపుల నుండి విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. మేము సోదరి సోదరులము, ఒకే తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటాము అనేది మర్చిపోతారు. సత్యయుగంలో ఒకే ధర్మం ఉంటుంది. మిగిలిన ధర్మాలన్నీ సమాప్తం అవ్వనున్నాయని మంచి రీతిలో అర్థం చేసుకున్నారు. ఇది కొత్త విషయం ఏమీ కాదని కూడా పిల్లలకి తెలుసు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం తిరుగుతుంది. తిథి తారీఖులు కూడా రాయబడి ఉన్నాయి. మేము శివబాబా నుండి ఈ యుక్తి ద్వారా వారసత్వాన్ని తీసుకుంటామని కూడా పిల్లల బుద్ధిలో ఉండాలి. లక్ష్యమైతే లభించింది కదా. తండ్రిని శృతి చేసి తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. శృతి అనగా యోగ బలముతోనే తుప్పు వదులుతుంది. ఇందులో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు. అందుకే మురళీలు లభిస్తాయి. నిశ్చయ బుద్ధి పక్కాగా ఉన్నట్లయితే ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఒకవేళ
మురళి లభించలేదనుకోండి, అయినా కూడా నేను బాబాకి చెందినవాణిగా అయిపోయాను అన్నదైతే బుద్ధిలో ఉంటుంది కదా. బాబా అర్థం చేయించారు, మీ ఆత్మ తమో ప్రధానంగా అయిపోతుంది. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఈ మహామంత్రాన్ని ఒక్క తండ్రి మాత్రమే తెలియచేస్తారు, ఇంకెవరు తెలియచేయలేరు. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, స్మృతి బలముతోనే మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవ్వాలి. ఈ పదాలు ఉన్నాయి, కానీ ఇవి ఎవరి బుద్ధిలోకి రావు. దేహధర్మాలన్నింటినీ వదిలి స్వయాన్ని ఆత్మగా భావించండి అని తప్పకుండా కల్పకృతం కూడా బాబా చెప్పారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇవన్నీ దేహధర్మాలే కదా. అందరి తండ్రి ఒక్కరే. ఆత్మలందరూ ఆ తండ్రి ఒక్కరినే పిలుస్తారు. పోప్ కూడా భగవంతుడిని తలుచుకుంటారు, ఓ గాడ్ ఫాదర్, దయ చూపించండి. ఈ మనుషులు పరస్పరంలో కొట్లాడుకోకుండా క్రోధంతో కూడిన వీరి బుద్ధులు పరివర్తన చెయ్యండి అని అంటారు. తలుచుకోవడం అయితే తండ్రినే తలుచుకుంటారు కదా, ఇంకెవ్వరిని తలుచుకోరు. మీరు వచ్చి పతితులను పావనంగా చెయ్యండి అని శివబాబానే పిలుస్తారు. పావనంగా అయిపోతే ఇక ఈ చీచీ ప్రపంచంలో ఉండాల్సిన అవసరమే లేదు. అప్పుడిక తప్పకుండా కొత్త ప్రపంచం కావాలి. కలియుగం మారి సత్యుగం అయితే వస్తుంది కదా. కానీ ఈ మాత్రం కూడా అర్థం చేసుకోలేరు. ఒక డాక్టర్ వచ్చేవారు, అతను ఏమన్నారంటే ఇక కలియుగమే కొనసాగుతూ ఉంటుంది అని. అరే, సదా కలియుగమే ఎలా కొనసాగుతుంది? కలియుగం ఏమన్నా బాగుందా ఏమి? వారు ఏమీ అర్థం చేసుకోరు. వారికి కేవలం భావన ఉంటుంది. ఇతరులను తీసుకొస్తూ ఉంటారు. వారికి బాణం తగలదు, కానీ వారితో వచ్చిన వారికి ఎవరికైనా బాణం తగిలితే ఆ తీసుకొచ్చిన వారికి ఎంతో కొంత కమిషన్ లభిస్తుంది. వారు స్వర్గంలోకైతే వస్తారు. వారు వచ్చి తండ్రి నుండి కొద్దిగా విన్నా సరే స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. తండ్రి నుంచి కొద్దిగా విన్నా కానీ స్వర్గంలోకి తప్పకుండా వస్తారు. ఎంతైతే హెవెన్లీ గాడ్ ఫాదర్ ఎదురుగా వచ్చి కూర్చున్నారు కదా, తండ్రి అర్థం చేయిస్తున్నారు, నేను అందరికీ తండ్రిని కదా. శివబాబా ఎలా వస్తారని అంటూ కొంతమంది నమ్మరు. అరే, ఆత్మ రాగలిగినప్పుడు నేనెందుకు రాలేను? ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొక దానిలోకి వెళ్ళగలిగినప్పుడు నేను రాలేనా? లేదంటే మరి నేను ఎలా రావాలి? ఓ పతిత పావన బాబా, మీరు వచ్చి పతితుల నుండి పావనంగా చెయ్యండి అని కూడా పిలుస్తారు. తండ్రి అంటారు, నేను భారత్లోనే వస్తాను. కల్పకల్పం యొక్క సంగమయుగంలో ఒక్కసారి మాత్రమే వస్తాను. మీరైతే 84 జన్మలు పూర్తి చేసుకుంటారు, అప్పుడు నేను వస్తాను. బాబా మళ్ళీ వారసత్వాన్ని ఇవ్వడానికే వచ్చారని పిల్లలైన మీకు నిశ్చయం ఉన్నది. తండ్రి అంటారు, పాత ప్రపంచాన్ని మార్చి కొత్త ప్రపంచ స్థాపన చెయ్యడమే నా వ్యాపారము. అందుకే కొత్త ప్రపంచ స్థాపన, పాత ప్రపంచ వినాశనం అని కూడా అంటూ ఉంటారు. ఆ తర్వాత మీరు పాలన చేస్తారు. ప్రకాశం లభించింది కదా. కాళీ మందిరాన్ని చూసినప్పుడు ఇది అసత్యమైన చిత్రమని అర్థం చేసుకుంటారు. వాస్తవానికి కాళీ అంటే జగదంబాయే, కానీ వారికి అటువంటి భయంకరమైన రూపము లేదు. బెంగాల్లో కాళీ ఎదురుగా బలి ఇస్తారు, కానీ వారికి ఏమీ తెలియదు. జగదంబ మందిరానికి లక్షలాది మంది వస్తారు. సదా మేళా జరుగుతూ ఉంటుంది. అక్కడ చిన్న మూర్తిని పెట్టారు కదా, ఆ మూర్తికి జగదంబ అని పేరు పెట్టారు. ఇప్పుడు జగదంబ అనేవారు ఒక్కరే ఉండాలి. సింధులో కాళీ మందిరాన్ని ఎలా నిర్మించారు? ఒకసారి కోటలో బాంబు పేలింది. అప్పుడు ఒక ఫకీరు కాళీమాతకు కోపం వచ్చింది అని చెప్పారు. అంతే, ఇక వాళ్ళు వెళ్ళి అక్కడ కాళీ మందిరాన్ని నిర్మించారు. ఇంతకీ కాళీ అంటే ఎవరు? ఎవరికీ తెలీదు. మీకిప్పుడు జ్ఞానం లభించింది. మీకు తెలియని విషయం అంటూ ఏదీ లేదు. బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారని అర్థం చేసుకున్నారు కనుక పూర్తి పురుషార్థం చెయ్యాలి కదా. వారసత్వం తీసుకోవడానికి వచ్చాం.
కాబట్టి పూర్తి పురుషార్థం చేయాలి. కుమార కుమారులు వివాహం చేసుకున్నప్పుడు మొదటి నెంబర్ దుఃఖం మొదలవుతుంది. నీకైతే వివాహం చేసుకోవాలనే ఆలోచన కూడా ఎప్పుడూ రాకూడదు. ఇప్పుడు తండ్రి అంటారు, ఈ రావణ రాజ్యం సమాప్తమవనున్నది. ఇక్కడున్నది వికారి గృహస్థ వ్యవహారం. దేవీ దేవతల గురించి పాడుతూ ఉంటారు.